మట్టి అంటే చిరాకు మనలో చాలామందికి. పిల్లల్ని మట్టిలో ఆడనివ్వద్దని, మట్టిలోకి వెళ్ళొద్దని చెప్పి గట్టిగా గదమాయించేస్తాం. పిల్లల దాకా ఎందుకు, మనం కూడా మట్టి అంటే తెగ చిరాకు పడిపోయి, అసహ్యపడిపోయి, అదేదో ముట్టకూడని పదార్థం అన్నట్టుగా చూసేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వాస్తవం చెప్పండి, ఒప్పుకోండి. ఇక సినిమాల్లోనూ, పాటల్లోనూ, పుస్తకాల్లోనూ ఆహా మట్టి, ఓహో మట్టి, మట్టి వాసన పీల్చడానికి వరకు, అంటే వర్షం వచ్చినప్పుడు ఎంత కమ్మగా ఉంటుంది చూడండి, అంతవరకు ఓకే. కానీ మిగిలిన విషయాల్లో మట్టి జోలికి పోవట్లేదు. అదే ఈ రోజున అస్తమాలకి, ఎలర్జీలకి, పిల్లల్లో రోగ నిరోధక శక్తి, పిల్లలే ఉందండి మనలో కూడా రోగ నిరోధక శక్తి బాగా డౌన్ అయిపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నానండి. మైకోబాక్టీరియం వ్యాక్సీ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఒక సూక్ష్మ క్రిమి అన్నమాట. ఇది శరీరంలోకి వెళుతుంది, మట్టిలోనే ఉంటుంది. అది మట్టిలో ఎంత మంచి గుణాలు లేకపోతే మనం ఈరోజు మట్టి మీద బతకగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి. కానీ ఆ మట్టికి దూరంగా బతుకుతున్నాం. ఈ మైకోబాక్టీరియం వ్యాక్సీ శరీరంలోకి వెళ్ళి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. ఈ బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఎప్పుడు మెల్లమెల్లగా అలా అని మట్టిని తినమని కాదు, మట్టిని పూసుకోమని కాదు నా ఉద్దేశం. ఆడుకోనివ్వండి, కనీసం పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వండి. ఇంకొకటి కూడా ఉందండి, ఈ మట్టిలో ఆడే గుణం వల్ల టెక్స్చర్, మట్టికి ఉండే ఒక టెక్స్చర్ అనే గుణం ఉంటుందండి. సెరటోనిన్ అనే హార్మోన్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన మీరు ఒకసారి గమనించండి. వేరే ఆటలతో పోల్చుకుంటే చిన్నప్పుడు ఒకసారి చిన్నతనంలోకి వెళ్ళండి. పిచ్చుగూళ్ళు కట్టుకున్న రోజుల దగ్గర నుంచి, మట్టిలో బచ్చాల దగ్గర నుంచి, కబడ్డీ దగ్గర నుంచి ఆడిన రోజులు గుర్తుంచుకోండి. ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓకే, ఫ్రెండ్స్ నుంచి, ఆట నుంచి కొంత వచ్చింది, కానీ మట్టి కూడా కొంత ఇచ్చిందండి. అందుకే మట్టికి దగ్గరగా ఉండండి అని చెప్పి చాలామంది గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు. కానీ మనమే వదిలేసాం. మనం ఇంట్లో చెప్పులు వేసుకుంటాం, బాత్రూంలో చెప్పులు వేసుకుంటాం, కనీసం చెప్పులు లేకుండా కాసేపు గడుపుతామంటే ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మట్టికి దూరంగా ఉండటం అంటే అమ్మకి దూరంగా ఉండటమేనండి. నాలాంటి వాళ్ళు చెప్తే ఎలాగూ నమ్మరు కదా. అమెరికన్ సైన్స్ జర్నల్ చెప్తే నమ్ముతారు కదా. ఒకసారి అది చూడండి, అదే ఇస్తున్నాను ఇక్కడ, కావాలంటే చదువుకోండి. సో మరి అంత మట్టి పిసికి ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. దాంతో ఇళ్ళు కట్టమనండి, జంతువులు చేయమనండి, ఏదో ఒకటి చేయమనండి, ఏదో ఒక ఆట అయితే ఆడమనండి. శరీరం గట్టిపడుతుంది, వేళ్ళు గట్టుపడతాయి, అన్నిటికంటే బుర్ర బాగా పనిచేస్తుంది. ఎలా అంటారా, ఈ మొబైల్ వీటితో మీకు తెలుసు ఎంత ప్రమాదం జరుగుతోంది, ఒప్పుకుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నాలు కానీ, ప్రయోగాలు కానీ ఏమీ చేయట్లేదు. మన తల్లిదండ్రులు మనకి చేయలేదు అని ఆలోచించడం మానేసి మీరు మీ పిల్లలకి ఈ సౌకర్యం కల్పించండి. సెలవులు అయిపోతున్నాయి కదా, త్వరగా కల్పించండి. ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి సమాచారం.